రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేటు స్కూలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అదేవిధంగా ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటేనే దానికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలోకి రాగానే వెంటనే ఈ కార్పొరేట్ వ్యవస్థను తీసేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా ఈ టెక్నో డీజీ లాంటి తోక పేర్లతోటి విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న సంగతి విద్యాశాఖ అధికారులకు జిల్లా అధికారులు తెలిసినా కానీ ఏమాత్రం పట్టనట్టు వివరించడం సిగ్గుచేటు. వెంటనే శ్రీ చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ పాఠశాలను వెంటనే సీజ్ చేయాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా అడ్మిషన్ల కొరకు, ముందస్తు అడ్మిషన్ల కొరకు పిఆర్ఓలను మిగతా వాళ్ళను పెట్టుకొని వెంటనే విద్యార్థుల నుండి తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళ ర్యాంకులను వాళ్ళే కాకుండా చూపెట్టి మోసం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న సంగతి విద్యాశాఖ అధికారులకు తెలిసినా కానీ నిద్రపోతున్న ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తూ, అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈరోజు అడ్మిషన్లు జరుపుతూ, అడ్మిషన్లలో డొనేషన్ల పేరుతో ఈరోజు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో శ్రీ చైతన్య కార్పొరేట్ లాంటి స్కూళ్ళలో కూడా ఈరోజు ఇట్లాంటి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రంగులతో ఈరోజు పాంప్లెట్ తీస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల్ని మైమరిపించే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడో అసలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి లేనటువంటి ర్యాంకులు ఈరోజు నిజామాబాద్లో వచ్చిన విధంగా ఈరోజు కరపత్రాలతో పెద్ద కరపత్రాలతో ఈరోజు ఈ ర్యాంకుల పేరుతోనే ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. దీని పట్ల విద్యా శాఖ అధికారులు ఈరోజు వైఖరి పూర్తిగా నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు విద్యాశాఖ అధికారుల లోపం వల్లనే ఇట్లాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఈరోజు ఫీజులు పెంచుకుంటూ విద్యార్థులు తల్లిదండ్రుల్ని అటు మోసం చేస్తూ ఉన్నారు.